తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ. మొబైల్లో స్టేటస్ చెక్ చేసి ఆనందించండి. తెలంగాణలో మట్టి మీద చేతులు వేసి పంటలు పండించే రైతుల జీవితాల్లో రైతు భరోసా పథకం ఒక నిజమైన మల్లెమాలలా మారింది. 2025 రిపబ్లిక్ డే జనవరి 26న ప్రారంభమైన ఈ పథకం మునుపటి రైతు బంధు పథకాన్ని మార్చి చిన్న మరియు మధ్యస్థ రైతులు, అద్దెకు తీసుకున్న కౌలుదారులకు ప్రతి సంవత్సరం 12,000 సహాయాన్ని అందిస్తోంది. ఇది రబీ, ఖరీఫ్ సీజన్లకు 2 వాయిదాలుగా ప్రతి సీజన్ 6,000 జమ అవుతుంది. పంటల పెట్టుబడి, ఎరువులు, బీజాలు, సాధనాల కొనుగోళ్లకు ఊరట ఇస్తుంది. డిసెంబర్ 2025లో రెండో వాయిదా విడుదలలో 9,000 కోట్లకు పైగా మొత్తం రైతు ఖాతాల్లోకి జమ అయింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఆలస్యాలు జరిగి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆర్టికల్లో పథకం వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, డిసెంబర్ విడుదలలు, స్టేటస్ చెక్ మార్గాలు మరియు తాజా అప్డేట్లను మరింత స్పష్టంగా తెలియజేస్తాం. రైతు సోదరులారా, మీ హక్కులు తెలుసుకుని ఈ భరోసాను పూర్తిగా అనుభవించండి. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఈ పథకం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి రూపొందించబడింది. ప్రధానంగా చిన్న రైతులు, 5 ఎకరాలకు తక్కువ భూమి ఉన్నవారు, మధ్యస్థ రైతులు మరియు భూమి అద్దెకు తీసుకున్న కుల్వర్జర్లకు దృష్టి. మొత్తం 12,000 సహాయంతో పాటు అదనపు ప్రయోజనాలు. పొదుపు రుణాలు 1 లక్ష వరకు వడ్డీ రహిత రుణాలు. ఇవి పంటల పెట్టుబడిని సులభం చేస్తాయి. పంటల బీమా, వర్షాకాలం, ఆర్ద్రత లోపాలు, కీటకాలు వంటి రిస్కులకు పూర్తి కవరేజ్. ఇది రైతుల ఆర్థిక నష్టాలను తగ్గిస్తుంది. సాంకేతిక మద్దతు, డ్రోన్ స్ప్రేలు, మైక్రో ఇరిగేషన్ సబ్సిడీలు, మార్కెటింగ్ సహాయం ఇవి పంటల లాభాలను పెంచుతాయి. రైతు భరోసా కేంద్రాలు, గ్రామాల్లో ఏకీకృత సేవల కేంద్రాలు. ఇక్కడ రైతులు ఉచిత సలహాలు, ఎరువులు, బీజాలు పొందవచ్చు. 2025 నాటికి 70,45,000 మంది రైతులు 1,06,000 ఎకరాలకు సహాయం పొందారు. వ్యవసాయ ఉత్పాదకత 15% పెరిగింది. ఇది కేవలం డబ్బు కాదు, రైతుల కుటుంబాల్లో చదువు, ఆరోగ్యం, స్థిరత్వాన్ని పెంచే ఒక ఆధారం. పథకం నిజమైన వ్యవసాయకారులకు మాత్రమే అందేలా స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ముఖ్య అర్హతలు: తెలంగాణ రాష్ట్రంలో స్థిర నివాసి, చిన్న లేదా మధ్యస్థ రైతు, 5 ఎకరాలకు తక్కువ భూమి లేదా కుల్వర్జర్ అద్దె ఒప్పందంతో. కుటుంబ వార్షిక ఆదాయం 2,50,000కు తక్కువ. భూమి ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ROFR రైట్ ఆఫ్ రిజెక్షన్ లేదా డి పట్టా భూములు కవర్ అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, మాసిక 10,000 పైబడి ఆదాయపు పన్ను చెల్లించేవారు అర్హులు కారు. అర్హత తనిఖీకి పోర్టల్లో స్వయంచాలకం చెక్ చేసుకోడానికి వీలు ఉంది. 2025లో 80% అర్హ రైతులు ప్రయోజనాలు పొందారు. మిగిలినవారు భూమి రికార్డులు సరిచేసుకోవాలి. మీ దరఖాస్తు లేదా మొత్తం స్థితి తెలుసుకోవడం చాలా సులభం. పోర్టల్ ritubharosa.telangana.gov.in తెరిచి స్టేటస్ ట్రాక్ క్లిక్ చేయండి. మొబైల్ నంబర్ లేదా అప్లికేషన్ ఎంటర్ చేసి తో లాగిన్ అవ్వండి. సబ్మిట్ చేస్తే స్థితి, పెండింగ్, ఆమోదం, తిరస్కారం మొత్తం వివరాలు కనిపిస్తాయి. మొబైల్ యాప్ అందుబాటులో ఉంటే ద్వారా కూడా చెక్ చేయవచ్చు. సమస్యలకు హెల్ప్లైన్ 1967కు కాల్ చేయండి. ఈ వ్యవస్థ 2025లో 95% రైతులకు త్వరిత సమాధానాలు ఇచ్చింది.